ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎపిసోడ్‌లోకి వెళ్తే పల్లవి అడుగుతుంది, "అత్తయ్య గారు వంట రెడీ అయింది. వడ్డించేయమంటారా మీకు భోజనం" అని చెప్పి అనగానే, ఈ లోపల అక్కడికి ఇటు చరణ్ వీళ్ళంతా వస్తారు. బామ్మ, చందు, అలాగే ఇటు ఉష, ప్రసాదరావు, అక్షిత అందరూ వస్తారనమాట. "ఏంటి నువ్వు వడ్డిస్తే మేము తినాలా? అయినా నువ్వు వండిన వంట మేమైతే పెట్టుకోము, పట్టుకోము. మాకు అవసరం లేదు" అని చెప్పి సుమలత అంటూ ఉంటే, అప్పుడు పల్లవి, "ఏవండీ పోనీ మీకు వడ్డించినా మీరు తినేస్తారా భోజనం" అని చెప్పి అడుగుతుంది పల్లవి చరణ్‌ని. "ఏంటి ఎలా కనిపిస్తున్నాను నేను నీకు? నువ్వు వండింది నేను తిననే తినను. నాకు అవసరం లేదు. నేను తినను" అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, "మీరు తినకపోతే నేను కూడా తినను" అని చెప్పి అంటుంది పల్లవి. "మాడు అయితే ఏమి? తినకుండా ఒక మూల కూర్చో. హ్మ్. ఎవరికి అలిగితే నువ్వు వండింది మాత్రం మేమైతే తినం. అంతే" అని చెప్పి చరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అప్పుడు అక్కడున్న చందు, "అవును పల్లవి వదిన, మేము బయట నుంచి ఆర్డర్ పెట్టుకొనైనా తింటాం కానీ నువ్వు వండింది మాత్రం తినము" అని చెప్పి అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. ఆ తర్వాత ఇక రూమ్‌లోకి అక్షిత, సుమలత వెళ్ళగానే ఇక వస్తాడనమాట చందు. "మమ్మీ బాగా ఆకలేస్తుంది మమ్మీ" అని చెప్పి అనగానే, "రేయ్ నీకసల బుద్ధుందా లేదా? ఇప్పుడే కదా ఆ పల్లవికి చెప్పొచ్చాము నువ్వు వండిన వంట తినము అని చెప్పి. ఆ! మళ్ళీ ఏంటి ఇప్పుడే ఆకలి అని చెప్పి పట్టుకున్నావు? ఆ!" అని చెప్పి అడుగుతుంది సుమలత. "మమ్మీ నేను ఆన్‌లైన్ యాప్స్‌లో కూడా ట్రై చేస్తున్నాను మమ్మీ. అసలు బుక్ అవ్వడం లేదు. అందుకే ఏం చేయాలో అర్థం కాక ఆకలేస్తుందని చెప్తున్నాను. ఆన్‌లైన్‌లో కూడా దొరక్కపోతే ఇప్పుడు ఎలా మమ్మీ" అని చెప్పి అనగానే, "నేను కూడా ట్రై చేస్తున్నాను మరి ఎందుకు అవ్వడం లేదు" అని అక్షిత అంటుంది. "సరే పద అన్నయ్య ఏం చేస్తున్నాడో చూద్దాము" అని చెప్పి ఇక చరణ్ గదిలోకి వెళ్తారనమాట ముగ్గురు. చందు, అక్షిత, సుమలత. ఇక సుమలత చెప్తుంది, "రేయ్ చందుకు బాగా ఆకలిగా ఉందంట్రా. కనీసం బయట నుంచి ఫుడ్ అయినా ఆర్డర్ పెట్టుకుందాము" అనగానే, "నేను కూడా అదే పని మీద ఉన్నాను మమ్మీ. ఫుడ్ ఆర్డర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. కానీ ఏంటో ఆర్డర్ తీసుకోవడం లేదు ఎవరు" అనగానే, "మరి ఇప్పుడు ఏం చేద్దాం అన్నయ్య? అటు చూస్తే వదిన చక్కగా వండింది. మనమేమో వద్దని చెప్పి వచ్చేసాము కోపంతోని. ఇప్పుడేమో ఆకలేస్తుంది. అటేమో ఆన్‌లైన్ ఆర్డర్స్ కూడా ఎవరు యాక్సెప్ట్ చేయడం లేదు. ఏం చేద్దాం అన్నయ్య" అని చెప్పి అనగానే, ఇక అప్పుడు అక్షిత ఐడియా, "ఒక్క 5 మినిట్స్ ఆగండి" అని చెప్పి అంటుంది. ఇక అప్పుడు చందు అంటాడు, "అదేంటి వదిన హాఫ్ అన్ అవర్ నుంచి బుక్ అవ్వడం లేదు. 5 నిమిషాలు ఆగితే ఏమవుతుంది" అని చెప్పి చందు అంటూ ఉంటే, అప్పుడు అక్షిత అంటుంది, "ఏం లేదు. ఇప్పుడు దాకా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా అట్లా అయిపోయింది కదా! పల్లవికి చెప్పొచ్చి, ఈ లోపల పల్లవి మనం తినలేదని చెప్పి తను కూడా పాపం అలిగి, ఏడుస్తూ రూమ్‌లో నిద్రపోయి ఉంటుంది. ఇంకేముంది కిచెన్‌లో ఎవ్వరు ఉండరు కదా! మనం మెల్లగా వెళ్దాం ఒక 5 నిమిషాలయ్యాక. అక్కడ ఎవరు ఉండరు కాబట్టి డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టిన ఫుడ్ అంతా చక్కగా మనం లాగిచ్చేద్దాము" అని చెప్పి అక్షిత అంటుంది. అప్పుడు సుమలత, "ఐడియా బాగానే ఉంది కానీ రేపొద్దున లేచాక ఫుడ్ అంతా అది ఎక్కడుంది? ఏంటి? ఎవరు తిన్నారని అడిగితే అప్పుడేం చెప్తాము" అనగానే, "అది పాయింటే కదా మమ్మీ! అప్పుడేం చేస్తాము" అని చెప్పి చరణ్ అడుగుతాడు. అప్పుడు అక్షిత, "ఏముంది ఏ ముష్టోడుకో ఏదో వేసేసాము పేస్ట్ కదా! అందుకే వాడికి వేసాము అని చెప్దాము. యాహ్! అని చెప్పి అక్షిత అంటే, "సరే సరే ఐడియా అయితే బాగానే ఉంది. మెల్లగా ఫుడ్ అంతా తినేసాక గిన్నెలు కడిగేద్దాము. ఇంకేముంది దానికి డౌటే రాదు" అని చెప్పి సుమలత అంటే, "సరే ఆంటీ 5 నిమిషాలయింది కదా! పదండి అందరం వెళ్దాం డైనింగ్ టేబుల్ దగ్గరికి" అని చెప్పి ఇక చందు, సుమలత, అక్షిత, చరణ్ డైనింగ్ టేబుల్ దగ్గరికి రాగానే అక్కడ ఆల్రెడీ పల్లవి బేసిన్‌లో అన్నం పెట్టుకొని, కూరేసుకొని, అప్పడాలన్నీ కలుపుకొని శుభ్రంగా తింటూ ఉంటుంది పల్లవి. ఇక పల్లవి ఆ రేంజ్‌లో బేసన్‌లో వేసుకొని ఇంతింత తింటూ ఉంటే ఒక్కసారిగా ఇటు చరణ్, చందు వీళ్ళంతా షాక్ అయిపోతారు. "ఏంటి? ఏంటి కుంభకర్ణులాగా ఆ రేంజ్‌లో తింటున్నావేంటి బేసన్‌లో? ఆ! ఉన్న అన్నమంతా నువ్వే కుమ్ముకొని మరి తింటున్నట్టున్నావు. నేను తింటే తినను అని చెప్పి అన్నావు గదా! మళ్ళేంటి అసలు మాట మీద నిలబడే రకమే కాదనమాట నువ్వు" అని చెప్పి అంటాడనమాట చరణ్. అప్పుడు పల్లవి, "ఏంటండి నేను మాట మీద నిలబడనా? అయినా ఫుడ్ వేస్ట్ చేయడం కరెక్ట్ కాదు కదండీ! అన్నం పరబ్రహ్మ స్వరూపం. వేస్ట్ చేయకూడదు. ఆ! దేని మీదైనా అలగొచ్చు కానీ అన్నం మీద అలగకూడదని అందరికీ తెలిసిందే. నేను మీకు ముందే చెప్పాను తినండి, తినండి. మాకొద్దు మేము ఫుడ్ ఆర్డర్ అయినా పెట్టుకుంటాము అంతేకానీ నువ్వు పెట్టింది తినము అని చెప్పి అన్నారు. ఫుడ్ వేస్ట్ చేయడం ఎందుకా అని చెప్పి నేను తింటున్నాను. అయినా మీరు డైనింగ్ టేబుల్ దగ్గరకొచ్చింది ఫుడ్ తినడానికే కదా! లేదంటే ఈ టైంకి డైనింగ్ టేబుల్ దగ్గరికి ఎందుకొస్తారు? అయినా ఇంటికి పెద్ద అత్తయ్య లాంటి ఆవిడే మాట తప్పారు. డైనింగ్ టేబుల్ దగ్గరకొచ్చి ఫుడ్ తిందామని చెప్పి. ఆవిడ తినననే అన్నారు కదా! ఆ! మరి పాపం మీరేం చేస్తారు? ఆవిడ వెనకాలే మీరు కూడా ఆవిడ నడిచిన దారిలోనే నడుస్తున్నారు. పర్లేదులెండి. అయినా ఏం చేస్తాము? మీరెవరు తినను అన్నారు కదా! ఫుడ్ వేస్ట్ చేయడం ఎందుకని, ఇదిగో మొత్తం అంతా వేసుకొని తినేస్తున్నాను. కొంచెం ముందుంటే బావుండేది. కొంచెం మిగిల్చేదాన్ని. పాపం ఏమీ లేనట్టున్నాయే కూరలు అని చెప్పి అంటూ ఉంటే, ఈ లోపల అక్కడికి బామ్మ, ప్రసాదరావు, అలాగే ఉష వీళ్ళు కూడా వస్తారనమాట. ఇక అప్పుడు ప్రసాదరావు తింటూ ఉంటే, "చూడండి పాపం మా ఆయన హ్మ్.
చూడు పల్లవి, అసలు నువ్వు తినే ముందేనే కనీసం ఆలోచించాలి కదా. ఇంటికి పెద్ద ఆవిడ అత్తయ్య గారు, ఆవిడ ఆకలికి ఆగుతారా? ఆవిడ ఆకలింటే ఏం చేస్తావు? పాపం మా ఆయన రోజు టైంకల్లా తినేసేవాళ్ళు, పాపం ఫుడ్ లేక తేనుపుతున్నారు, గ్యాస్ ఫామ్ అయినట్టుంది అని చెప్పి సుమలత అంటూ ఉంటే అప్పుడు ప్రసాదరావు, ఎవరికి గ్యాస్ ఫామ్ అయింది? శుభ్రంగా తిన్నాను నేను అని చెప్పి అనగానే, శుభ్రంగా తిన్నారా ఎప్పుడు? ఇదిగో ఈ పల్లవి ఉన్నదంతా మొత్తం అది తినేస్తుంటే మీరెప్పుడు తిన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది సుమలత. ఎప్పుడేంటి, నా మనవరాలు ముందే వడ్డిచ్చేసింది అని చెప్పి అంటుంది బామ్మ. ముందే వడ్డించిందా అని చెప్పి చరణ్ షాక్ అవుతూ ఉంటే అప్పుడు పల్లవి, అంటే ఏం లేదండి, మీరు మిమ్మల్ని భోజనం తింటారని అడగకముందే అప్పటికే వీళ్ళు ఆకలేస్తుంది అనేసరికి ముందు వాయి వీళ్ళకే వడ్డిచ్చేసాను, అప్పుడే తినేశారు వీళ్ళు. ఆ తర్వాతే మిమ్మల్ని అడిగాను, మీరేమో తిననన్నారు. కనీసం ఇదిగో పెరుగన్నం ఉంది, మీరైనా తింటారా? నాకేమొద్దు, అది కూడా నువ్వే తినేయి అని చెప్పి చరణ్ కోపంతో అనగానే, సరే అయితే అని చెప్పి అది కూడా ప్లేట్లో వేసుకొని పల్లవి తినేస్తుంది. ఇక అప్పుడు చందు, అన్నయ్య పెరుగన్నం కూడా తినేమన్నావు చూడు, పల్లవి వదిన మొత్తం తినేసింది. ఇప్పుడు మరీ అసలు ఆలోచించకుండా తినేమంటే ఇప్పుడు మనం ఏం తింటాము, అసలు కడుపులో మాడుతుంది అని చెప్పి చందు ఏడు మొహం పెడతాడనమాట. ఇక అప్పుడు ఇక్కడ ఉండడం ఎందుకు, ఉన్నదంతా మొత్తం ఇదే తినింది, ఇంకెందుకు, వెళ్ళిపోతాం పదండి అని చెప్పి సుమలత అంటూ ఉంటే అప్పుడు బామ్మ, ఆగండి ఎక్కడికి వెళ్ళేది, నా మనవరాలు పస్తులు పడుకోపెట్టే టైప్ కాదు, ఆఖరికి తనైనా పస్తు పడుకుంటుంది కానీ ఉన్న వాళ్ళకి ఉన్నదంతా పెడుతుంది, అది తన మనస్తత్వం. మీకోసం ముందే పక్కకు తీసి పెట్టింది, కిచెన్లో ఉంది అని చెప్పి బామ్మ అంటూ ఉంటే, కూర్చోండి, మీరు నా మీద కోపంతో ఫుడ్ మీద అలిగారు, అయినా మీ మీద కోపంతో నేనేమి మీకు వడ్డించకూడదు పెట్టకూడదు అనే టైప్ కాదు, నా మనస్తత్వం అది కానే కాదు. కూర్చోండి, చేతులు కడుక్కొని వడ్డించేస్తాను అని చెప్పి పల్లవి వడ్డిస్తుందనమాట. ఇక సుమలత, చరణ్, చంటి, ఇటు చందు, అక్షిత అందరూ భోజనం చేసేస్తారు. మరోపక్క గుండమ్మ ఇంటి దగ్గర శ్వేతని చూపిస్తారు. శ్వేత చక్కగా సూట్ కేసు తట్టుకొని గుండమ్మ ఇంటికి వస్తుందనమాట. ఇక గడప దాటి లోపలికి రాబోతుంటే శ్వేత మనసులో అనుకుంటూ ఉంటుంది, అసలు నేను అనాథగా పుట్టాను, అనాథగానే అనాథ శరణాలయంలో ఉన్నాను, కానీ ఈ వైష్ణవి తన స్వార్థంతో నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది, ఈ ఆస్తంతా కొట్టేసి నేను తన మీద పెడతానని. కానీ ఎత్తైతే ఈ ప్యాలెస్లోకి ఈరోజు అడుగు పెట్టేశాను, ఇక ఈ ఇల్లు నాదే, మెల్లగా ఇక్కడున్న వాళ్ళందరినీ దువ్వేసి ఆస్తంతా దాదాపు కొట్టేస్తాను, ఆ తర్వాత మ్యాక్సిమం కొట్టేసి ఇక్కడి నుంచి చెక్కేస్తాను. పాపం కొన్ని రోజులయ్యాక ఇప్పుడైతే కొంచెం మాట వింటున్నట్టు నటిస్తాను, కానీ ఈ వైష్ణవిది ఆ తర్వాత ఈ వీడి జుట్టు కూడా నా చేతిలో పెట్టుకుంటాను అని చెప్పి మనసులో అనుకొని మేడం అనుకుంటూ లోపలికి వస్తుంది. రా శ్వేత, నీ గురించి ఎదురు చూస్తున్నాను అని చెప్పి గుండమ్మ వస్తుందన్నమాట. తర్వాత అటు ఆదిత్య, శ్రీనివాసరావు, వైష్ణవి కూడా వస్తారు. నమస్కారం మేడం అని చెప్పి వైష్ణవికి నమస్కారం పెడుతుంది శ్వేత. ఈ నమస్కారం ఏంట్లే, అయినా వీళ్ళు రమ్మన్నారని చెప్పేసి ఏకంగా బ్యాగ్ తీసుకొని వచ్చేసావుగా, ఇంకెక్కడేగా తమరు తిష్ట వేస్తారుగా అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటే, ఏంటి వైష్ణవి అలా మాట్లాడతావు, మేం పిలిస్తేనే కదా వచ్చింది అని ఆదిత్య అంటూ ఉంటే, అవును బావగారు, ఇప్పుడు ఎవరు కదన్నారు, మీరు పిలిస్తేనే వచ్చారు, కానీ ఈ అమ్మాయి ఎవరు ఏంటి పుట్టు పూర్వత్తాలు ఏమీ తెలీదు, మరి మా భయాలు మాకుంటాయి కదా అని చెప్పి అంటూ ఉంటుంది వైష్ణవి. ఇక అప్పుడు శ్వేత, మేడం నేను ఇక్కడ ఉండడం ఎవరికి ఇష్టం లేదు, నేను వెళ్ళిపోతాను మేడం అని చెప్పి శ్వేత అంటూ ఉంటే, ఎవరికమ్మా ఎక్కడి నుంచి వెళ్ళేది, ఈ ఇల్లు నాది, నువ్వు ఇక్కడ ప్రశాంతంగా హాయిగా ఉండొచ్చు, ఎవరు నేను ఇక్కడి నుంచి వెళ్ళమనే వాళ్ళే లేరు అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉంటారు. అవును శ్వేత, నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఇక్కడ నేను ఎవరు ఏ మాట అన్నా కూడా నాకు చెప్పు, నేను చూసుకుంటాను అని చెప్పి గుండమ్మ చెప్పడంతో అక్కడి నుంచి వైష్ణవి కోపంగా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక ఇటు ఎలా వచ్చావమ్మా ఇక్కడికి అని చెప్పి అనగా, నేను నడుచుకుంటాను వచ్చాను తాతయ్య గారు అని చెప్పి అంటుంది శ్వేత. అదేంటమ్మా, కనీసం చెప్పుంటే కారు వచ్చేవాడిని కదా, కారులో అని చెప్పి తీసుకొచ్చేవాడిని కదా అని ఆదిత్య అంటూ ఉంటే, నాకు అలవాటే లేండి సార్ అని చెప్పి అంటుందన్నమాట శ్వేత. సరే అయితే ఫ్రెష్ అవ్వమ్మా, గుండమ్మ కొంచెం తనకి రూమ్ చూపించు అని చెప్పి ఆదిత్య అనడంతో, అలాగే అండి అని చెప్పి ఈ రూమ్కి చూపిస్తుంది. ఈ రూమ్ ఓకే కదా శ్వేత నీకు అని చెప్పి గుండమ్మ అడుగుతూ ఉంటే అప్పుడు శ్వేత అంటుంది, అయ్యో ఏం మాట్లాడుతున్నారు మేడం, ఈ రూమ్ అసలు బంగ్లా లాగా ఉంది, అసలు నేను అసలు అనాథ శరణాలయంలో ఉంటాను, అక్కడ ఒక్క రూమ్లో 50 మంది ఉంటాము, అలాంటిది ఇక్కడ నాకు ఈ రూమ్ ఇచ్చి బాగుందా అని అడుగుతున్నారు, సూపర్ ఉంది మేడం అని చెప్పి అంటుందన్నమాట శ్వేత. సరే నేను టిఫిన్ చేసి తీసుకొస్తాను, నువ్వు ఫ్రెష్ అవ్వు అని చెప్పి గుండమ్మ అక్కడి నుంచి వెళ్తుంది. ఆ తర్వాత గుండమ్మ వెళ్ళిపోగానే మెల్లగా ఎవరు చూడకుండా శ్వేత గదిలోకి వస్తుందన్నమాట వైష్ణవి. మొత్తానికి బాగా అల్లుకుపోయి ఇంట్లోకి అయితే సెటిల్ అయ్యావు, ఇక ఎవరిని ఎలా దువ్వాలో మెల్లమెల్లగా నేను చెప్తూ ఉంటాను, అల్లుకుపో అని చెప్పి అంటుంది వైష్ణవి. అలాగే మేడం, మీరు ఎలా చెప్తే అలాగే అని చెప్పి శ్వేత అన్నంతో, సరే అయితే మరి ఉంటాను అని చెప్పి వెళ్ళిపోతుంది వైష్ణవి. ఇక అప్పుడు శ్వేత మనసులో అనుకుంటుంది, పిచ్చి వైష్ణవి, నిన్ను కూడా ఎలా గ్రిప్లో పెట్టుకుంటానో చూస్తూ ఉండు అని చెప్పి మనసులో అనుకుంటుందన్నమాట శ్వేత. మరోపక్క కాలేజ్కి వస్తారనమాట అక్షిత, భువన అలాగే చందు. ఇక కాలేజ్ స్టూడెంట్స్ 2 అబ్బాయిలకి డబ్బులు ఇచ్చి ఇక
ఉష కాలేజ్‌కొస్తుంది. ఆ అమ్మాయిని ర్యాగింగ్ చేయండి అని చెప్పి డబ్బులిస్తూ ఉంటే, ఎందుకు తనని ర్యాగింగ్ చేయమంటున్నావు? తను నీ భార్య కదా! అనగానే భార్య కానీ ఆ అమ్మాయి నాకు నచ్చదు. మీరు ర్యాగింగ్ చేయండి అని చెప్పి డబ్బులిస్తారనమాట ముగ్గురు. సరే ర్యాగింగ్ చేస్తామని వీళ్ళు రెడీ అవుతారు. ఈ లోపల ఉష రాగానే ఉష వెనకాల పడుతూ ఉంటారు. "ఏయ్! నువ్వు చాలా అందంగా ఉన్నావు. నువ్వు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు. నువ్వు అమెరికాలో చదువుకున్నావు కదా! అక్కడ అన్ని అలవాట్లు ఉండే ఉంటాయి కదా! సిగరెట్, మందు హ్మ్. అన్నీ బాగా తిరగడాలు అన్నీ అలవాటే ఉండుంటాయి కదా! పద అలా చక్కగా షికారు వెళ్ళి సిగరెట్ తాగి, ఆ తర్వాత మందు కొట్టి సినిమాకెళ్దాము. ఆ తర్వాత సాయంత్రం మెల్లగా మీ ఇంటి దగ్గర వదిలిపెడతాను. నువ్వు చందు భార్య అని మాకు తెలుసు. అయితే ఏమి హ్మ్. ఎక్కడ ఏమి చెప్పంలే నీ గురించి. రా మాతోని మంచిగా సపోర్ట్ చేసావనుకో నిన్ను ఏమి చేయము. ఓకేనా? అని చెప్పి ఒక అక్కడున్న ఇద్దరు రౌడీలు రౌడీలు కాదుగా స్టూడెంట్స్ ఏడిపిస్తూ ఉంటారనమాట. ర్యాగింగ్ చేస్తూ ఉంటారు. ఉషని మీకు దండం పెడతాను అని చెప్పి ఉష అన్నా కూడా, ఎందుకు నువ్వు మంచిగా దండం పెట్టేదేంటి? కోఆపరేట్ చెయ్యి. హ్యాపీగా ఇద్దరం ఎంజాయ్ చేద్దాము అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే, ఈ లోపల అక్కడికి పల్లవి వస్తుంది. వచ్చి ఇక వాళ్ళని వాయిస్తూ ఉంటే, అబ్బా! ఇది మళ్ళీ వచ్చింది పల్లవి వదిన అని చెప్పి చందు, అక్షిత ఇటు భువన చూస్తూ ఉంటారనమాట పక్క నుంచి చాటుగా. ఇక అక్కడ ఉన్న ఇద్దరు స్టూడెంట్స్‌ని బాగా బాధ పెడుతుందనమాట పల్లవి. ఏంట్రా ర్యాగింగ్ అనుకుంటూ, ఈ అమ్మాయి తెలుసు కదా ఎవరనేది. ఆ! మన సుమలత గారి కోడలని తెలుసు. చందు భార్య అని తెలుసు. అయినా కూడా ర్యాగింగ్ చేస్తున్నారే! మిమ్మల్ని ఏం చేయాలని చెప్పి చేతులు కాళ్ళు వాళ్ళవి విరిచేస్తూ ఉంటుంది. ఇక అప్పుడు వాళ్ళు, "ఏంటి పల్లవి? ఏంటి మమ్మల్ని ఇంత ఇదిగా కొడుతున్నావు? అటు చందు చూస్తేనేమో డబ్బులిచ్చి తన భార్యని తానే ర్యాగింగ్ చేయమన్నాడు. ఇటు చూస్తేనేమో నువ్వు మమ్మల్ని కొడుతున్నావు. మా చేతులు కాళ్ళు విరగ్గొడుతున్నావు. మీ ఒకటే ఫ్యామిలీలో మీరే ఇలా ఉన్నారు. మేమేం చేయాలి? ఆ! ర్యాగింగ్ చేస్తే తప్పు, చేయకపోతే ఒక తప్పు. ఏం చేయమంటావు?" అని చెప్పి అనగానే ఇక ఏంటి చందు డబ్బులు ఇచ్చి ర్యాగింగ్ చేయమన్నాడా అని చెప్పి పల్లవి అనగానే, అవును చందుయే చేయమన్నాడు. లేకపోతే మేమెందుకు చేస్తాము అని చెప్పి వాళ్ళనడంతోని ఇక ఆ మాట విన్న ఇటు ఉష చాలా షాక్ అవుతుంది. అబ్బా! చెప్పేశాడు అని చెప్పి తల బాదుకుంటూ ఉంటారనమాట అక్షిత, చందు. ఇటు భువన ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక ఎలాగైనా ఈ చందుకి బుద్ధి చెప్పాలి అని చెప్పి పల్లవి ప్లాన్ ఆలోచిస్తూ ఉంటుంది. సో, ఇంతే అండి ఎపిసోడ్‌లో జరిగింది. నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.